శానిటేషన్ దాంతో పాటుగా ఈ యొక్క సిల్ట్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఏదిలాబాద్లోని ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించిన ఆయన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి రోజులు గడుస్తున్నా రైతుల గోసను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వ్యవసాయ అధికారులు జాయింట్ కలెక్టర్తో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని ఎంపీ ఈటెల డిమాండ్ చేశారు. నేను ఇక్కడ గడికేసర్ మండలం ఏదిలాబాదు ఐకేపీ సెంటర్కి వచ్చినమ్మా బండకాడికి. మరి మీకు నోటీస్ వచ్చిందో లేదో కానీ 1 month బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక 3 సార్లు ఎండినాయి, 3 సార్లు తడిసినాయి, కాలువలో కొట్టుకపోయినాయి, బస్తాలు లేవు, హమాలీలు లేరు, ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్ లేవు. వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు, ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మేము రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ పంటనే తక్కువ. మీకు తెలుసు, మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు. లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా, మీరు ఒకసారి చేసుకోండి. గట్కేసర్ మండలం ఏదిలాబాద్లో ఉన్నా నేను. మీరు రండి, అలా వచ్చి ఒకసారి చూడండి. మీకు ఎంత కూతవేడి దూరంలో ఉంది, మీకు నిజంగానే 50 కిలోమీటర్లు పోయి అక్కర్లేదు. నూతన వక్ఫ్ బోర్డు చట్టంను రద్దు చేయాలంటూ